وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ. మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదిలివేయబడతామని, తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా? వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులెవరో అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్ తెలుసుకుంటాడు. దుష్కార్యాలకు పాల్పడేవారు మా అదుపు నుండి తప్పించుకుని పోగలమని భావిస్తున్నారా ఏమిటి? ఎటువంటి చెడ్డ తీర్మానాలు చేసుకుంటున్నారు వారు? అల్లాహ్ను కలుసుకోవాలని ఆశిస్తున్న వారెవరైనా సరే అల్లాహ్ నిర్ధారించిన ఆ ఘడియ తప్పక రానున్నది అని వారు గ్రహించాలి. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. మేమేదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము. భయంతో, ఆకలి దప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. వారికెప్పుడు ఏ ఆపద వచ్చి పడినా మేము ఖుద్దుగా అల్లాహ్కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణి శాశ్వతంగా జీవించి ఉండేటట్లు చెయ్యలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే వాళ్ళు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటి? ప్రతి ప్రాణి మృత్యువును చవిచూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్ట సుఖాలకు గురి చేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు. ఏ ఆపదైనా సరే, అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణులపైకి వచ్చేదైనా, మేము దానిని పుట్టించక మునిపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయడం అల్లాహ్కు చాలా తేలిక. పోయే దానిపై మీరు దుఃఖించకుండా, ప్రసాదించబడిన దానిపై మిడిసిపడకుండా ఉండాలని మీకీ సంగతి తెలియజేయబడింది. అదిరిపడే ఏ అహంభావిని అల్లాహ్ ఇష్టపడడు సుమా. వారెలాంటి వారంటే తాము స్వయంగా పిసినారితనం చూపటమే కాక ఇతరుల్ని కూడా పిసినారితనానికి పురుగొల్పుతారు. ఎవడు అల్లాహ్ మార్గం నుండి ముఖం త్రిప్పుకుని పోయినా అల్లాహ్ అక్కరలేనివాడు, స్తోత్రనీయుడన్న సంగతిని అతను గుర్తుంచుకోవాలి. మేము మీలో కొందరిని మరికొందరి కోసం పరీక్షా సాధనంగా చేశాము. మరి మీరు ఓపిక పట్టగలరా? నీ ప్రభు సర్వాన్ని చూస్తూ ఉన్నాడు. నిశ్చయంగా మీ ధన ప్రాణాల ద్వారా మీరు పరీక్షించబడతారు. అంతేకాదు, మీకు పూర్వం గ్రంథం వసగబడిన వారి తరఫు నుంచి, ముష్రిక్కుల తరఫు నుండి మీరు బాధాకరమైన మాటలెన్నో వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక సహనం పాటిస్తూ భయభక్తులతో మసులుకుంటే ఇదెంతో సాహసోపేతమైన పనే. ఏమిటి? ప్రతి ఏటా 1 లేక 2 సార్లు తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవడాన్ని వారు గమనించడం లేదా? అయినా సరే వారు పశ్చాత్తాపం చెందడం గాని, గుణపాఠం నేర్చుకోవటం కానీ జరగటం లేదు. మీపై ఏ ఆపదలొచ్చి పడినా అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల ఫలమే. ఆయనైతే చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు. మీరు భూమిలో మమ్మల్ని లొంగదీయటమనేది జరగని పని. మీకు అల్లాహ్ తప్ప మరో కార్య సాధకుడు గాని సహాయకుడు గాని లేడు. ఏమిటి? మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపివేయబడ్డారంటే, ఇంతకీ దైవ సహాయం ఎప్పుడొస్తుంది అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. వినండి, దైవ సహాయం సమీపంలోనే ఉంది. అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయుడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటకట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. ఓ మా ప్రభూ, మేము మరిచిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.